మీ దగ్గర ఉన్నటువంటి వాహనాలకి చలాన్లు పడ్డాయా? ఎంత చలాన్లున్నాయి? ఎప్పుడు కట్టాలి? అని ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ మధ్య కాలంలో మన యొక్క వాహనం, అది బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇతరత్రా ఏ వాహనమైనా కూడా వాటికి ఏ మేరకు చలాన్లు ఉన్నాయి, ఎక్కడ చలాన్లు పడ్డాయి, ఏ రీజన్ మీద పడ్డాయి అని చెప్పేసి తెలుసుకోవాలంటే మనము కంప్లీట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క వాహనం నంబర్ని ఎంటర్ చేస్తే అప్పుడు మనకు అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే రవాణా శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఖచ్చితంగా ఈ యొక్క నిబంధనల్ని మాత్రం పాటించాలి. సో ఇంతవరకు చాలా మంది కూడా చలాన్లు పే చేయకుండా ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అభిప్రాయపడుతుంది. ఎందుకంటే ఈ బకాయిలన్నీ కూడా చెల్లించకుండా అదే విధంగా రోడ్లపైన మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే కట్టినప్పటికీ కూడా అది మళ్ళీ చూపించడం కానీ ఇలాంటి కొన్ని సాంకేతిక లోపాలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కట్టినప్పటికీ కూడా ఒక అమౌంట్ అనేది అదే విధంగా చూపించడం, లేకపోతే కట్టని వాళ్ళు కూడా అదే విధంగా మళ్ళీ రోడ్లపైన యథావిధిగా తిరగడం. సో ఈ విధంగా చాలామంది తప్పించుకొని కూడా తిరుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే తప్పించుకునే వాళ్ళు కావచ్చు, కట్టే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరి దగ్గర అయితే వాహనాలు ఆల్మోస్ట్ అందరి దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్క వాహనమైనా ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అయితే ఇప్పుడు రవాణా శాఖ కొత్త నిబంధనలు ఏంటి అంటే మీరు వాట్సాప్ ద్వారా అయినా, ఈమెయిల్ ద్వారా అయినా, మీ యొక్క మొబైల్ నెంబర్ అయినా కూడా ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో నెల రోజుల లోపల మీ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా అందులో నమోదు చేసుకోవాలి. సో ఆ తర్వాత ఏంటంటే మన చలాన్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా మన యొక్క ఏవైతే మనం ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామో ఆ ఈమెయిల్ అడ్రస్కి కానీ, మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి SMS ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ వాట్సాప్ ద్వారా కానీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే మనకు పంపిస్తారు. సో మరి అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అంటే vahan.parivahan.government.in వెబ్సైట్లో ఈ నెల రోజుల లోపల కూడా మీ యొక్క ప్రతి ఒక్క వాహనదారులందరూ కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేసుకోవాలి ఆ ఒక వెబ్సైట్లో. సో మరి ఒకవేళ అప్డేట్ చేసుకోకపోయినా కూడా మీకే ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత, అంటే నెల రోజులు పూర్తయిపోయిన తర్వాత ఇంకా దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. సో ఆ తర్వాత మాకు చలాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, SMS రాలేదు, మెసేజ్ రాలేదు, మేము చూడలేదు, ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా ఏది చెప్పినా కూడా అధికారులు మాత్రం, ట్రాఫిక్ పోలీసులు మాత్రం వాటిని పట్టించుకోరు. మేము ఈ విధంగా నెల రోజులు సమయం ఇచ్చాము, అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చాము, డీటెయిల్స్ ఇచ్చాము, అందులో మీ డీటెయిల్స్ని అప్లోడ్ చేసుకోండి అని చెప్పాము. కానీ మీరు చేయకపోతే అది ఖచ్చితంగా మీ ప్రాబ్లమే. ఒకవేళ ఆ విధంగా కనుక మీరు పట్టుబడితే ఖచ్చితంగా మీ వాహనాన్ని కంప్లీట్గా సీజ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో దయచేసి అందరూ కూడా మరొకసారి చెప్తున్న వెబ్సైట్ vahan.parivahan.government.in వెబ్సైట్లో మీ యొక్క వాట్సాప్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా అందులో అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకుంటేనే మీ యొక్క వాహనానికి చలాన్లు పడ్డాయా, ఎప్పుడు పడ్డాయి, ఏ ప్లేస్లో పడ్డాయి, ఏ రీజన్ చేత పడ్డాయి, ఎంత పడ్డాయి అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కే డైరెక్ట్గా మీ ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్కి కంప్లీట్గా డీటెయిల్స్ వస్తాయి. సో దయచేసి అందరూ కూడా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి.